Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 900 ఏ రాజకీయ పార్టీకైనా మంచి బేస్ ఉండాలంటే గ్రామాల్లో పట్టుండాలి. తెలుగుదేశం ఇన్నేళ్ల పాటు కొనసాగిన వైసీపీ అధికారంలోకి వచ్చిన పల్లెలలో ఆదరణ అతి ముఖ్య కారణం అన్నది తెలిసిందే. జనసేన ఏపీలో 3వ రాజకీయ పార్టీగా కొనసాగుతోంది. అయితే రెండు పెద్ద పార్టీల మధ్య తనకంటూ స్పేస్ ని పెంచుకునే ప్రయత్నంలో ఆ పార్టీ ఉంది. 2024లో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమై అధికారంలో వాటా సాధించిన తర్వాత జనసేన పార్టీ పటిష్టత కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. గ్రామీణ ప్రాంతాలలో టీడీపీ అయితే బూత్ లెవెల్ వరకు ఉంది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ స్ట్రాంగ్గా ఉంది. వైసీపీకి మొదటి నుంచి పల్లెలలో జనాదరణ ఉంది. జగన్కి మాస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి పల్లెలను ఆ పార్టీ ఆకట్టుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ నిండుగా కలిగిన వారు. అయితే రాజకీయంగా చూస్తే జనసేన ఇంకా విస్తరించాల్సి ఉంది. ఆ పార్టీకి అభిమానులే ఈ రోజుకి సైన్యంగా ఉన్నారు. వారితో పాటు జనం నుంచి ఇంకా పెద్ద ఎత్తున పార్టీ సానుభూతి పనులను తీసుకుని జనసేనను బలోపేతం చేసుకోవాలని అధినాయకత్వం భావిస్తోంది. దాంతోనే ఉద్యమ పేరుతో సభ్యత్వ నమోదుని ఈ మధ్యన ప్రారంభించింది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా పార్టీ గడువు పెంచుకుంటూ వెళ్లడం వెనుక రూరల్ వైపు దృష్టి పెట్టడం అన్న కాన్సెప్ట్ ఉందంటున్నారు. రూరల్లోనే ఎక్కువగా సభ్యత్వ నమోదు చేయించాలని చూస్తున్నారు. ఆ దిశగా పార్టీ విజయవంతమైన వ్యూహాలను కూడా రచిస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జనసేన ఒక ఛాలెంజ్ గా తీసుకుంటోంది. ఈసారి మండలాలు, పంచాయతీల మీద ఎక్కువ దృష్టి పెట్టాలని చూస్తోంది. అక్కడ గనక గెలుచుకుంటే రానున్న రోజుల్లో పార్టీ పునాదులు గట్టి పడతాయని, ఫలితంగా కొత్తగా పెరిగే అసెంబ్లీ సీట్లలో కూడా తమ పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవచ్చన్న ఆలోచన చేస్తోంది. ఇక పవన్ కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలను తీసుకున్నారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వం ద్వారా పవన్ చేసే మంచిని వివరించడం ద్వారా పల్లె పట్టులో తమ పట్టుని ఎక్కువగా చేసుకోవాలని జనసేన చూస్తోంది. 10 కాలాల పాటు పార్టీ నిలిచి గెలిచి ఉండాలంటే గ్రామీణపైనే ఆలోచనలు చేయాలని జనసేన వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయితే జనసేన పల్లె వైపు పెడుతున్న ఫోకస్తో ఏ పార్టీకి దెబ్బ అన్న చర్చ జరుగుతోంది. వైసీపీ విపక్షంలో ఉంది కాబట్టి ఆ పార్టీ నుంచే వాటా తీసుకుని బలపడాలని జనసేన వంటి పార్టీలు చూడడం సహజం. అదే సమయంలో వైసీపీకి కూడా స్ట్రాంగ్ హోల్డ్ రూరల్లో ఉంది. ఇప్పటికీ 15 ఏళ్లుగా అది కొనసాగుతోంది. మరి అటు నుంచి ఇటు మార్పు ఉంటుందా, లేక ఏ వైపు నుంచి జనసేన విస్తరణకు అవకాశం ఉంది అన్నదే కీలక చర్చగా ఉంది.